ఎన్నో మతాలు, ఎన్నో సిద్ధాంతాలు, అనేక రకాల అభిప్రాయాలు, మాదే నిజమైన సిద్ధాంతం అని ప్రతి ఒక్క మతం వారు అనుకుంటారు. మిగిలిన సిద్ధాంతాలను తిరస్కరిస్తారు. కొన్ని మతాల వారైతే వేరే మతాల వారిని తమ మతంలోకి మార్చటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ కూడా బలమైన రాగద్వేషాలు ఉంటాయి. దేవతల విషయంలో కూడా రాగద్వేషాలు ఉంటాయి. ఏమిటి? విష్ణు భక్తులు శివుడి గుడికి వెళ్ళరు. శివపురాణాలు తామస పురాణాలు అంటారు వైష్ణవులు. విష్ణు పురాణాలు మాత్రమే సాత్వికం అంటారు. మళ్ళీ వేదాంతంలో గ్రూపులు ఉంటాయి. విశిష్ట అద్వైతం, మరి ద్వైతం, అద్వైతం, ఒకరినొకరు విమర్శించుకుంటారు. మతాల్లోనూ, వ్యవస్థల్లోనూ, దేవతలలోనూ భిన్న అభిప్రాయాలు. ఇటువంటి రాగద్వేషాలు తగవు అని హితవు పలుకుతున్నారు అష్టావక్ర మహర్షి. ఇతర మతాలు, సిద్ధాంతాల పట్ల ద్వేషభావం విడనాడండి. ఒకవేళ ఎవరైనా నాకు అద్వైతం నచ్చదు, విశిష్టాద్వైతం అంటే ఇష్టం అని అంటే దీర్ఘాయుష్మాన్ భవ అని నమస్కారం పెట్టండి. వాదించవద్దు, తప్పు పట్టవద్దు. పని కట్టుకుని కావాలని ఇతరుల్ని మనం విమర్శించకూడదు. మనకు రాగద్వేషాలు ఎందుకు ఉండకూడదు? ఎందుకంటే అన్ని సిద్ధాంతాలు వ్యావహారిక ప్రపంచానికి చెందినవి. వారి దృష్టిలో వారి సిద్ధాంతం వారికి సరైనది అనిపిస్తుంది. అద్వైతంలో భిన్న అభిప్రాయాలు ఉండవు. ఎందుకు? ఎందుకంటే ద్వంద్వాలు లేవు కాబట్టి. రాగద్వేషాలు లేని మనసు నిర్మలంగా, ప్రశాంతంగా ఉంటుంది అంటారు అష్టావక్ర మహర్షి. అద్వైతంలో భిన్న అభిప్రాయాలు ఉండవు. ఎందుకు? ద్వంద్వాలు లేవు కాబట్టి. రాగద్వేషాలు లేని మనసు ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటుంది అంటారు అష్టావక్ర మహర్షి.